హలో ఎవ్రీవన్. తెలంగాణలో జరగబోయే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సిలబస్ గురించి చాలామంది డౌట్లు అడుగుతూ ఉన్నారు. 2018లో ఎగ్జామ్ జరిగినప్పుడు డిప్లొమా ఇన్ ఫార్మసీ సిలబస్ ER 91 ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ 91 సిలబస్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ 2022 నుంచి ER 20 ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ 20 అని కొత్త సిలబస్ ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో నా గెస్ ఏంటి అంటే ఇప్పుడున్న డిప్లొమా ఎడ్యుకేషన్ ఇండియా మొత్తం కొత్త సిలబస్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సిలబస్ కూడా కొత్త సిలబస్ ప్రకారమే ఉంటుంది అని నేను గెస్ చేస్తున్నాను. యాక్చువల్గా డిఫరెన్సెస్ చూస్తే పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు. కొత్తగా కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సోషల్ ఫార్మసీ అని, కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ అని, ఫార్మకోథెరప్యూటిక్స్ అని. ఫార్మకోథెరప్యూటిక్స్ ఫార్మకాలజీకి చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ సోషల్ ఫార్మసీ ఇంతకు ముందున్న సబ్జెక్ట్స్నే టాపిక్స్నే తీసుకొచ్చి సోషల్ ఫార్మసీగా పెట్టడం జరిగింది. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ER 91లో ఫస్ట్ ఇయర్ ఫార్మస్యూటిక్స్, సెకండ్ ఇయర్ ఫార్మస్యూటిక్స్ ఉండేది. ఇప్పుడు కొత్త సిలబస్లో ఓన్లీ ఫస్ట్ ఇయర్కే ఫార్మస్యూటిక్స్ ఉంది. అలానే ER 91లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అని ఉండేది. ఇప్పుడు ER 20లో ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే కెమిస్ట్రీ పెట్టారు. అయితే కెమిస్ట్రీలో కొంచెం డిఫరెన్స్ ఉంది. కొత్తగా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని అదొక యూనిట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ఈ సాటర్డే నుంచి ఆదిత్య బ్యాచ్ అని ఫార్మసిస్ట్కి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఫార్మా పనీష్ అనే యాప్లో. సో నేను నా క్లాసెస్కి ఏం చేస్తున్నానంటే కామన్ సబ్జెక్ట్స్ ముందుగా చెప్తున్నాను, కానీ నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ కానీ నేను చేసే క్లాస్ అన్నీ కూడా ER 20కి అనుగుణంగానే చేస్తున్నాను. ఎందుకంటే ER 20 సిలబస్ బట్టే ఎగ్జామ్ ఉండొచ్చు అని. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కూడా కొన్ని పీడిఎఫ్స్ చేశాను, అవన్నీ కొత్త సిలబస్లో ఉన్నవన్నమాట. మేలో నోటిఫికేషన్ వచ్చే సిలబస్ కన్ఫర్మ్ అవుతుంది, కానీ నా గెస్ ఏమంటే కొత్త సిలబస్సే ఇస్తారు అని. అది కాకపోయినా పాత సిలబస్ కొత్త సిలబస్ కంపేర్ చేస్తే కేవలం ఒక 2 సబ్జెక్ట్సే ఎక్కువగా తేడా వస్తుంది. కమ్యూనిటీ, యాజ్ ఐ టోల్డ్ యూ, కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ ఒకటేను, రెండోది ఏంటంటే ఫార్మకోథెరప్యూటిక్స్. ఈ కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్లో ఇంతకుముందు డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉండేది. ఆ డ్రగ్ స్టోర్ తీసేసి ఆ మేనేజ్మెంట్ని కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్లో పెట్టారు. కమ్యూనిటీ ఫార్మసీలో కూడా వచ్చే టాపిక్స్ ఏంటంటే పేషెంట్ కౌన్సిలింగ్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఎలా ఇవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు కావాలి ఫార్మసిస్ట్కి, అండ్ దెన్ కొత్తగా వచ్చిన సర్వీసెస్ ఏంటి ఫార్మసీలో, ఫైనల్లీ మేనేజ్మెంట్ టాపిక్ పెట్టారు. ఫార్మకోథెరప్యూటిక్స్ ఫార్మకాలజీకి సిమిలర్గానే మ్యాక్సిమం ప్యాథోఫిజియాలజీలా ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాంట్లో ఫార్మకోథెరప్యూటిక్స్లో ప్యాథోఫిజియాలజీ డిసీజ్ గురించి చదివి ఏ డోసేజ్ రెజిమెన్, ఎలాంటి డ్రగ్స్ వాడాలి, సేమ్ ఫార్మకాలజీ ఎక్స్టెన్షన్లా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫార్మకాలజీ కానీ, ఫార్మకాగ్నసీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్, వీటితో స్టార్ట్ చేయండి. ఇవన్నీ చదివేసరికి నోటిఫికేషన్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. నా బ్యాచ్ ఆదిత్య ఫార్మసిస్ట్ బ్యాచ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్లో యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సాటర్డే ఈవినింగ్ 7 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆల్ ది బెస్ట్.